గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈవినింగ్ స్నాక్ కొత్త రెసిపీ చూపిస్తానండి. దీనికైతే ఫస్ట్ మొరమొరాలు తీసుకున్నానండి. నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను. దీంట్లోకి ఇవన్నీ స్నాక్స్ లాగా ఇవేమో పీనట్స్ అండి. పీనట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకోటి కురుకురేలాగా బింగో మోడల్లో వచ్చిందండి. ఇది తీసుకున్నాను. దీంట్లోకి టమాటాస్ కట్ చేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. లెమన్స్, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ అండి, చాలా సన్నగా కట్ చేసుకున్నాను నేను క్రషర్లో. ఇదేమో కొత్తిమీర అండి గార్నిష్కి. జస్ట్ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇదేమో చాట్ మసాలా అండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మొరమొరాల్లోకి ఈ పీనట్స్ అన్నీ వేసేసుకున్నాము. 2 ప్యాకెట్స్ ఆఫ్ పీనట్స్. తర్వాత ఇవైతే ఉన్నాయి కదండి, ఇవి కుర్కురే టైప్లో, ఇవి కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకొని వేసేస్తున్నానండి. ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కాబట్టి మ్యాష్ చేస్తే తినేటప్పుడు మొరమొరాలతో మిక్స్ అయిపోతాయండి. ఇవి ఇలా మ్యాష్ చేస్తున్నాను. ఇలా మ్యాష్ చేసి వేసేస్తున్నాను మొత్తం ప్యాకెట్ అంతా. ఇది 20 రూపీస్ ప్యాకెట్ అండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేస్తున్నానండి. నేను 3 టమాటోస్ తీసుకున్నానండి. రెడ్గా ఉండేవే తీసుకోండి, జ్యూసీగా ఉంటుంది. అప్పుడు మొరమొరాలు మెత్తబడిపోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నాను. మరి గ్రీన్ కలర్ అవి కొంచెం బాగా మంటుంటాయి. ఇవేమో చాప్డ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ అయితే మాత్రం చాలా సన్నగా ఉండాలి. ఇలా ప్రెషర్లో వేసి చేశాను నేను. కొత్తిమీర అయితే తర్వాత అండి. ఇదేమో చాట్ మసాలా అండి. ఇప్పుడు ఆనియన్స్, ఇది లెమన్ అయితే మాత్రం మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఫస్ట్ దాని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేసుకున్నానండి. నేను 2 లెమన్స్ తీసుకున్నాను. ఎందుకంటే లెమన్ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రం కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మొత్తం కింద నుంచి బాగా టమాటాసు, ఈ నిమ్మకాయ రసం అంతా కింద వరకు వెళ్ళాలండి. ఎందుకంటే అప్పుడు మొత్తం ఫ్లేవరు మొత్తం అంతగా పట్టేస్తుంది. వేరే బౌల్లో, ఓపెన్ బౌల్లో అట్లా చేసినా కూడా ఇట్లా మనం మిక్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. అందుకనే నేను 2 కేజెస్ది ఇది నాది ఈ కంటైనర్ యూజ్ చేస్తున్నాను. ఇదిగో మొత్తం ఇలా మిక్స్ చేసేయాలండి. బాగా మిక్స్ చేసి ఇట్లా మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఈవినింగ్ తినడానికి చాలా బాగుంటుందండి. పఫ్డ్ రైస్ కదా మొరమొరాలు అంటే. కుర్కురే ఇవన్నీ కొంచెం జంక్ ఫుడ్ అయినా కానీ జస్ట్ 2 ప్యాకెట్సే వాడాను. అది ఇదిగో ఇలా వచ్చేసింది. సో ఇదండి ఈవినింగ్ స్నాక్. చూడండి ఇలా. తర్వాత లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉంచేసుకొని తర్వాత సో ఇదండి మా ఈవినింగ్ స్నాక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ వ్లాగ్స్.